మీరు తిరుమల కూడా వెళ్తూ ఉంటారు తరచు, తిరుమల కొండ. ఎస్, మీతోనే వెళ్ళాను కదా, నడుచుకుంటూ వెళ్ళాను. ఒకసారి మా స్టాఫ్ అందరిని తీసుకొని నడుచుకుంటూ వెళ్ళాలని కోరిక అనమాట నాకు. మామూలు దర్శనాలకైతే ఎప్పుడు చాలాసార్లు వెళ్ళాను. ఒకసారి రాఘవేంద్ర రావు గారు వాళ్ళ సీరియల్ చేసేటప్పుడు ఆయన కపుల్స్ వెళ్ళాలి, ఇద్దరు మొగుడు పిల్లలు వెళ్ళాలి. ఒకసారి సడన్గా ఆయన ఫోన్ చేశారు. రాఘవేంద్రరావు గారు ఫోన్ చేయడం నాకు, నేను టెన్షన్ పడుతూ సార్ 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 చెప్పండి సార్ అంటున్నా. మీ వారు ఉన్నారమ్మా ఇంట్లో అన్నారు. ఉన్నారు సార్ అంటే ఒకసారి ఇస్తావా మాట్లాడతానంటే, సార్ ఆయన చాలా మొహమాటం, మా వారు మాట్లాడరు, ముందుకు రారు, కెమెరా ముందు రారు, ఎవరితో మాట్లాడరు సార్, ఆయన కొంచెం మొహమాటం, పర్లేదు చెప్పండి సార్ ఏంటంటే ఇలా వాళ్ళు టీటీడీ వాళ్ళు రమ్మన్నారమ్మా, కపుల్స్ పిలుస్తున్నారు, మరి మా ఆదిపరాశక్తి నువ్వే కదా, దాని క్యారెక్టర్ చేశాను అనమాట. సో మా ఆదిపరాశక్తిని నేను పంపించాలి కదా, మా ఆదిపరాశక్తినే నన్ను రమ్మన్నారు, వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ రమ్మన్నారు, నేను వెళ్ళను, నా ఆదిపరాశక్తిని వాళ్ళ ఆయన్ని ఇద్దరిని పంపించాలని. ఆయన వెళ్తారా మరి నమ్ముతారంటే, నమ్ముతారు సార్, అలా ఏం కాదు, కానీ వస్తారో రారో తెలియదు, ఒకసారి కనుక్కుంటానండి అంటే, లేదు లేదు నువ్వు ఫోన్ నేను మాట్లాడతా అన్నారు. ఆయన అంటే అంటున్నారు, ఆయన బతుకురు అని. నేను సార్ నమస్తే సార్ అని ఆయన మాట్లాడుతున్నా. దేఖో ఆప్ జానా సార్ ఠీకేనా, ఆయన హిందీలో మాట్లాడు, ఠీకే ఓకే సార్ అని నేను చెప్పాను.